ఈ చిన్న సిరప్ వల్ల పాప ప్రాణాల మీదకే వచ్చాయి. ఈ రియల్ లైఫ్ స్టోరీ ప్రతి పేరెంట్కి తెలియాలి. 8 నెలల పాప 8 కేజీలు ఉంది. ఒక రోజు నుంచి జలుబు, ఒక రోజు నుంచి జ్వరం ఉంది. లాస్ట్ టైం కూడా ఇలానే ఉంటే పీడియాట్రిషియన్ 5 ml పారాసెటమాల్ వేయండి అని చెప్పారు. లాస్ట్ టైం అలా యూజ్ చేశారు, జ్వరం తగ్గిపోయింది, పాప యాక్టివ్ అయిపోయింది. ఈసారి కూడా అలాగే అని పేరెంట్స్ డైరెక్ట్గా మెడికల్ షాప్కే వెళ్ళి పారాసెటమాల్ని కొన్నారు. లాస్ట్ టైం లాగానే 5 ml పారాసెటమాల్ రోజుకి 4 సార్లు 2 రోజుల పాటు వేశారు. 3వ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు పాప బాగా డల్ అయిపోయింది, రెస్పాన్స్ లేదు, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, యూరిన్కి వెళ్ళట్లేదు అని చెప్పి వచ్చారు. బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే షుగర్స్ అనేవి చాలా తక్కువైపోయి 40 కన్నా తక్కువ ఉండాల్సిన లివర్ ఎంజైమ్స్ అనేవి 10,000కి పైగా ఉన్నాయి. నోట్లోంచి, ముక్కులోంచి, మోషన్లోంచి రక్తం కారుతూ ఉంది. యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి. కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. పాప ఇలాంటి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉండే, కానీ మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి దేవుడి రెస్పాన్స్ వచ్చి పాప రికవర్ అయింది. అసలు ఏమైంది, పాపకి కింద సీరియస్ అయిందంటే మనం కామన్గా యూస్ చేసే పారాసెటమాల్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సిరప్ ఫామ్లో ఉంటుంది, ఇంకోటి డ్రాప్స్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్కి P120 సిరప్ తీసుకోండి, P100 డ్రాప్స్ తీసుకోండి. 5 mlలో 120 mg ఉంటుంది P120 సిరప్లో. అదే P100 డ్రాప్స్లో 1 mlలో 100 mg ఉంటుంది. అంటే డ్రాప్స్లో కాన్సన్ట్రేషన్ అనేది సిరప్స్ పోలిస్తే చాలా ఎక్కువ. ఈ పాపకి లాస్ట్ టైం పీడియాట్రిషియన్ సిరప్ ఇచ్చారు, కానీ ఈసారి పేరెంట్స్ డైరెక్ట్గా మెడికల్ షాప్కే వెళ్ళి వాళ్ళకి తెలియకపోవడం వల్ల డ్రాప్స్ కొన్నారు. కానీ సిరప్ లాగే 5 ml ఇచ్చారు. అంటే ఇవ్వాల్సిన డోసు 1 ml, ఇచ్చింది 5 ml. రోజుకి 4 సార్లు పాటు 2 రోజుల పాటు ఇచ్చారు. ఇది ఇవ్వాల్సిన దానికంటే కూడా చాలా ఓవర్ డోసు. ఈ ఓవర్ డోస్ వల్ల పాప యొక్క లివర్ కానీ కిడ్నీస్ కానీ డ్యామేజ్ అయ్యి పాప ప్రాణం పోయే స్థితికి చేరుకుంది. పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, పారాసెటమాల్ పేరు చూసి అన్నీ ఒకేలా అనుకోకండి. సిరప్స్ వేరుగా ఉంటాయి, డ్రాప్స్ వేరుగా ఉంటాయి. మీరు ఇచ్చే ముందు సిరప్సా లేదా డ్రాప్సా అని బాటిల్ పైన క్లియర్గా చూసి ఇవ్వండి. పీడియాట్రిషియన్ చెప్పిన డోసులు మాత్రమే ఇవ్వండి. రోజుకి 4 సార్లు కంటే ఎక్కువ ఇవ్వకండి. డోస్ ఇవ్వాలంటే బాటిల్ మీద మార్కింగ్ ఉంటుంది, అదన్నా యూస్ చేయండి, లేదా పిల్లర్ అన్నా యూస్ చేయండి. స్పూన్తో అయితే అస్సలు యూస్ చేయకండి. ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీ పిల్లల ప్రాణానికే ప్రమాదం రావచ్చు. పాపకి జరిగినట్టు ఇంకో ఏ పాపకి జరగకుండా ఉండాలంటే ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి, ఇంకా స్టేటస్ కూడా పెట్టండి. ఇలాంటి రియల్ లైఫ్ ఐ ఓపెనింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.